హాయ్ అండి. అదే విధంగా మరి కంటిన్యూ చేస్తున్నాను. మరి అదే విధంగా మంచిని మన సమాజం నుండి తీసుకోవాలి. చెడును వదిలిపెట్టాలండి. కనుక మనం ఇది మోరల్ అంటే మానవ జీవితానికి కావాల్సింది. చెడును వదలాలి. మంచిని ఇప్పుడు మంచి గాలిని పీలుస్తాం. ఎక్కడన్నా మురికి కుంటలెంబడి పోతుంటే డ్రైనేజ్ వాసనొస్తే పీల్చుకుంటూ పోతామా అండి? లేదు. మూసేసుకుంటాం నాస్ట్రిల్స్ కదా! మరి అలానే మనము ఈ యొక్క చెడు వాతావరణం అనే సమాజంలో తిరుగుతున్నప్పుడు, సమాజంలో మంచి వాతావరణం ఉంటది, చెడు వాతావరణం ఉంటది. అంటే మంచి మనుషుల యొక్క కలయిక ఉంటది, చెడు మనుషుల కలయిక గూడా ఉంటది. ఎందుకంటే స్నేహభావము, ఇరుగు, పొరుగు ఇంకా ఇలా చాలా బంధుమిత్రులు ఏ రకమైన డిపార్ట్‌మెంట్‌లో అయినా గూడా మనకు పరిచయం ఉంటుందనమాట. అందులో ఎవరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవాలి? ఏం వదిలిపెట్టాలి? వీడు నిజంగా పాయిజన్‌గా చెప్తున్నాడా? లేకపోతే మంచినే చెప్తున్నాడా? నాకు మంచి కొరకు చెప్తున్నాడా? నన్ను ఇంటర్నల్‌గా బ్యాక్ నుండి మరి నాకు విష పాయిజన్ లాంటి మాటలేమన్నా చేస్తున్నాడా మీదికి నమ్మించి? ఇటువంటివి తెలుసుకొని నడుచుకున్నట్టయితే ప్రతి పురుషుడు, స్త్రీ కూడా